నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈయన చూస్తున్నారు కదా, ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఒక పారామెడికల్ స్టాఫ్. ఇతను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జమ్మూ అండ్ కాశ్మీర్. ఈయన తన మెడికల్ కాలేజీలోని స్టూడెంట్స్ను రాడికలైజ్ చేస్తున్నాడు అనమాట టువర్డ్స్ ఇస్లామిక్ ఫండమెంటలిజం నాట్ రిలీజియన్. అంటే ఎలా వాళ్ళని ప్రేరేపితులు చేస్తున్నాడు, ఎలా ఉన్మత్తులను చేస్తున్నాడు, జన్నత్ ఎలా సిద్ధిస్తుంది, జన్నత్ సిద్ధిస్తే కనుక వాళ్ళకి దొరికే సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ ఈ భౌతికంగా ఈ చదివే చదువులు లేకపోతే చేసే ఉద్యోగాలు వ్యాపారాలు వీటిల్లో ఏమీ మజా లేదు, మసాలా లేదు. డైరెక్ట్ జన్నత్ దొరుకుతుంది, జన్నత్ దొరికితే ఇలాంటి ఉద్యోగాలు చేయక్కర్లేదని అలా అతను వాళ్ళ మైండ్ సెట్ని పొల్యూట్ చేసి పారేస్తున్నాడు. ఇప్పుడు ఈ హర్యానా ఎపిసోడ్ తర్వాత అరెస్ట్ అయిన 7గురిలో ఇతను చాలా కీలకమైన వ్యక్తి. ఇతన్ని బేసిక్గా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో షోపియాన్ అనే సిటీకి చెందిన వ్యక్తి. ఆయన సిటీలో పుట్టారు. మాస్టర్ మైండ్ బిహైండ్ ద టెర్రర్ మాడ్యూల్ ఇన్ హర్యానాస్ ఫరీదాబాద్ విచ్ వాజ్ రీసెంట్లీ బస్టెడ్ బై ది సెక్యూరిటీ ఏజెన్సీస్. ఫరీదాబాద్లో దొరికిన మొత్తం డాక్టర్లు అలాగే వాళ్ళతో పాటు దొరికిన మందుగుండు సామాగ్రి వాళ్ళని ఆ వైపు ఆర్గనైజ్ చేసి నడిపించి పూర్తిగా వాళ్ళ మైండ్స్ మీద కంట్రోల్ తీసుకున్న వ్యక్తి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్. ఇతను మొత్తం 7 సస్పెక్ట్స్ని అరెస్ట్ చేసి ఇతను అందులో కీలకమైన వాడు. ఇతనే మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా. డాక్టర్ ఉమర్ అహ్మద్ని ప్రేరేపించి మొత్తం మందుగుండు సామాగ్రి ఏదైనా ఐఈడి మొత్తం బాంబులు అందులో ఏమున్నాయి అవన్నీ కూడా అండ్ ఇతర ఆయుధాలు తీసుకెళ్ళమని, ఒకవేళ ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో పేల్చుకొని చచ్చిమమ్మని చెప్పింది కూడా ఇతనే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ పట్టుబడ్డారో ఆల్రెడీ ఆ మైండ్ సెట్ తోటి ఢిల్లీలో కదులుతున్న డాక్టర్ ఉమర్ అహ్మద్ ఆయన ఎర్రకోట సమీపంలో కారులో కూర్చొని తను తాను పేల్ చేసుకున్నాడు, సూసైడ్. ఇంకా సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఈ రాడికలైజ్ చేయడం మెడికల్ స్టూడెంట్స్ని చేయడంలో ఇతను ఇర్ఫాన్ అహ్మద్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఇంతకుముందు ఒక పారామెడికల్ స్టాఫ్గా పనిచేశాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీనగర్లో. తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని నియర్ బై నౌగామ్ మసీద్కి తీసుకెళ్ళేవాడు. అక్కడ వాళ్ళకి ఈ బోధనలు చేసేవాడు అనమాట. చేసి ఫండమెంటలిస్టిక్ బోధనలు చేసి వాళ్ళని తయారు చేశాడు. మెడికల్ స్టూడెంట్స్ని ఎక్కువగా అతను టార్గెట్ చేసింది. అంటే ఎలీట్ సెక్షన్స్ని. జైషే మొహమ్మద్ నుంచి వచ్చిన సూచనలు ఎంతసేపు తిండి కూడు గుడ్డ లేని వాడి గురించి కాదు, వాడిని తయారు చేయడం ఈజీ, బట్ వాడిని తయారు చేస్తే వాడు ఒక్కడే మాట వింటాడు. ఇలాంటి వాళ్ళని తయారు చేస్తే వీళ్ళు ఇంటలెక్చువల్స్, వీళ్ళు సమాజంలో ఒక్కొక్కళ్ళు 100 మందిని 200 మందిని తయారు చేస్తారని జైషే మొహమ్మద్ ఇతనికి ఏదో సూచన చెప్తే దాని ప్రకారం పోతున్నాడు. ఆయన జేఈఎం ప్రాపగండా వీడియోస్, జైషే మొహమ్మద్ ప్రాపగండా వీడియోస్ మెడికల్ స్టూడెంట్స్కి చూపించేవట. ఆయన గోల్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ని వీళ్ళ మెదడులో చొప్పించడం, ఉగ్రవాద భావజాలాన్ని చొప్పించడం. ఇంతకుముందు డాక్టర్స్ ఇద్దరు పట్టుబడ్డారు కదా, ముజామిల్ షకీల్ అలాగే మొహమ్మద్ ఉమర్, ఆయనే సూసైడ్ బాంబర్. యాక్టివ్ రోల్ అహ్మద్ ప్లాన్ని, ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వీళ్ళిద్దరిదే యాక్టివ్ రోల్. సరే, మరి డాక్టర్ ఉమర్కి ఏంటంటే తప్పించుకోవడానికి అవకాశం లేక తను పేల్చుకొని చచ్చిపోయి ఇంకో 9 మందిని తనతో సహా 9 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఫరీదాబాద్ మాడ్యూల్ వెనకాల ఉన్నది వీళ్ళు అనమాట. ఈ మొత్తం ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నది ఎవరు ఫైనాన్షియల్గా అంటే డాక్టర్ షహీన్ సయీద్. ఈవిడ ఒక ఉమెన్ వింగ్కి, ఈవిడ లక్నో బేస్డ్ అకాడమిక్ ఫ్రమ్ అల్ ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈవిడే మొత్తం ఈ ఫైనాన్స్ వ్యవహారాలన్నీ చూసేది. అంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబాలు ఇందులో ఈ కుట్రలో పాల్గొనే వాళ్ళ కుటుంబాలు చచ్చిపోతే, వాళ్ళ కుటుంబాలకి ఉగ్రవాదులు చచ్చిపోతే ఆ ఉగ్రవాదుల కుటుంబాలకు డబ్బులు ఇవ్వటం, మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వటం, అంటే అనా పైసలతో సహా మొత్తం ఈవిడే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈమె ఇండియా కమాండర్ ఆఫ్ జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ జమాత్ ఉల్ మొమినాత్. జైషే మొహమ్మద్కి ఒక మహిళా విభాగం కూడా ఉంది, జమాత్ ఉల్ మొమినాత్ అనమాట. దానికి ఈవిడ ఇండియా కమాండర్ అట. ఈమె తండ్రి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నా కూతురు అట్లాంటిదని అలా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటుందని అనుకోలేదు, నాకున్న పిల్లల్లో ఈమె బాగా చక్కగా చదువుకుంది, పెద్దోడు ఇంట్లోనే ఉంటున్నాడు, చిన్నాడు రిఫ్రాఫ్గా తిరుగుతున్నాడు, ఈమె బాగా చదువుకొని ఉద్యోగం చేస్తుంది అనుకున్నా కానీ ఈ ఉద్యోగం చేస్తుంది అనుకోవట్లేదని పాప ఆయన వాపాడు. ఈయనే కాదు, ఆ మాటకు వస్తే పట్టుబడ్డ మెడికల్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్న వదిలిన కానీ వాళ్ళు బాధపడుతున్న తీరు చూస్తుంటే వాళ్ళు ఏదో సాధారణ మధ్యతరగతి జీవనం లేకపోతే ఉన్నత మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే.
పెద్దగా సంపన్న కుటుంబాలు కూడా కాదు. ఎందుకు మా ఇంట్లో పిల్లలు ఈల్డ్ అవుతున్నారు ఈ ఉగ్రవాదానికి సంబంధించి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నారు. డాక్టర్ షహీన్ సయీద్ ఆవిడ తండ్రి అయితే ఏజ్ ఓల్డ్, ఆయన పాపం గవర్నమెంట్ సర్వీస్లో చేసి రిటైర్ అయ్యారు, ఫరీదాబాద్లో ఉంటున్నారు. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. నా కూతురు ఏంటి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఏంటి, ఈ ఫండింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీ క్యాంపస్ని జల్లెడ పడుతున్నారు. ఈవిడ పనిచేస్తున్న అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్ని జల్లెడ పడుతున్నారు. అక్కడ దాకా తెచ్చుకోవటం దేనికి? ఎవరో ఈయన శ్రీనగర్లో ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ స్టాఫ్గా పనిచేసిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ చెప్పటం ఏంటి, అతని బోధనలు ఏమో ఈ మెడికల్ స్టూడెంట్స్ చక్కటి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉండి మంచి ఇంటలెక్చువల్స్ అయిన స్టూడెంట్స్ వినటం ఏంటి, విని ఈ దుర్మార్గాన్ని కొడిగట్టడం ఏంటి? అన్యాయంగా ఒక అతని ప్రాణం అయితే పోయింది, సరే అతను తీసుకెళ్ళిన 8 ప్రాణాలతో కలిపి కాకుండా విడిగా చూసిన వాళ్ళ హర్యానా మాడ్యూల్ ఫరీదాబాద్లో జరిగిన 8 మందిలో ఉన్నత విద్యాధికులు. వైట్ కాలర్ టెర్రరిజం, జైషే మహమ్మద్ వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్యారల్గా ప్రమోట్ చేస్తోంది, ప్రాపగేట్ చేస్తోంది. వాళ్ళు ఇలాంటి క్లరిక్స్ని ఉపయోగించుకొని, ఈ ఇర్ఫాన్ అహ్మద్ లాంటి క్లరిక్స్ని ఉపయోగించుకుని ఈ కార్యక్రమాల్లో ఉంది. ఇది ఎందుకు మరి విద్యార్థులు తెలుసుకోలేకపోతున్నారు? మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడి అక్కడ దాకా వచ్చారు. ఆయన ఈ ముజామిల్ అయితే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేటే, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. అండ్ డాక్టర్ షహీన్ సయీద్ ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆవిడ షీఈ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అల్ఫలా యూనివర్సిటీ. మరి ఇలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉండి బంగారం లాంటి ఉద్యోగాల్ని మరి తాకట్టు పెట్టుకొని ఈ ఉగ్రవాదంలోకి దిగకపోతే ఏమొచ్చింది? అండ్ జైషే మొహమ్మద్ ఖాళీగా లేదు, పాకిస్తాన్ బేస్డ్ ఈ టెర్రర్ గ్రూప్స్ అస్సలు ఖాళీగా లేవని చెప్పడానికి ఉదాహరణ ఇది. పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా భారతదేశం మీద మేము దాడి చేసి తీరుతాం, అది తూర్పు వైపు నుంచి దాడి ఉంటుందని పాకిస్తాన్ సైన్యంలో సీనియర్ పొజిషన్స్ వెలగబెట్టిన అధికారులు నేరుగా హెచ్చరించారు. అండ్ సయ్యద్ అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్, రేపో మాపో కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కాబోతున్న ఆయన హెచ్చరించాడు. ఆయన రక్తం ఉడికిపోతోంది, లోపల సలసలా మరుగుతోంది, భారతదేశం మీద ప్రతీకారం తెచ్చుకోవాలని. ఇదిగో వాళ్ళ ప్రతీకారం ఇలా ఉంటాయి, దొంగచాటు దెబ్బలే ఉంటాయి. బట్ మనం మన ఏజెన్సీస్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని చప్పట్లు కొట్టి మరీ ప్రశంసించాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ వల్ల 99.99% మనం సెక్యూర్డ్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. ఎక్కడో ఇలాంటి స్టే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అది కూడా వీళ్ళలో 90% మంది పట్టుబడిన తర్వాత ఆ మిగిలిన ఒక్కతను పట్టుబడితే ఎక్కడ రహస్యాలు బయటికి చెప్పాల్సి వస్తుందనే భయానికి సూసైడ్ అటాక్ చేసుకునేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం.